ఫీల్డ్ విజిట్ కూడా తీసుకెళ్ళాం. మన విజయేశ్వరం నుంచి మంది తాడిపూడి వరకు మన కాన్స్టెన్సీ ఉంది. ఇక్కడ ఏమిటంటే ఇరిగేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పామంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మనకి గోదావరి ట్యాంక్ బండ్ ఏదైతుందో రివిటింగ్ పెట్టమని చెప్పాం పుష్కరాల పర్పస్ తోటి. అది ఒక 800 కోట్లకి ఎంతో వచ్చింది. అది ఒకటి. ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు అఖండ గోదావరి ఏదో ఒకటి స్పెసిఫిక్గా 2-3 ఘాట్లు కాకోకుండా అన్ని ఘాట్లలో కూడా భక్తుల్ని ఎప్పటికప్పుడు ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉందో మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిది ఒకటి. రాజమండ్రిలో ఏదైతే పుష్కరాలు దాన్ని తొక్కిసలాట గతంలో జరిగిన సంఘటన ఏవైతుందో దాన్ని దృష్టిలో పెట్టడం కొవ్వూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయనటువంటిది కూడా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యాటకులు ఎక్కువ వస్తారు కాబట్టి గోదావరిని రోడ్డు దిగితే వెంటనే మెట్లు దిగి ఘాట్లోకి వెళ్ళటం తప్ప అక్కడ ప్లేస్ లేదు రాజమండ్రిలో. కానీ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. గోదావరి ట్యాంక్ బండకైనా మన గోదావరి మధ్యలో చాలా ప్లేస్ ఎక్కువ ఉంది. దీని వెంట ఒక టూరిజం దాని చక్కగా తయారు చేస్తున్నట్లయితే కనుక మనం వచ్చేటువంటి భక్తులకు కానీ బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అయితే దీనికి ఒక దురదృష్టకర సంఘటన ఏంటంటే పూర్వం నుంచి మరి ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ గోదావరిని ఆనుకొని ఉన్నటువంటిది అన్ని గ్రామాల్లో కూడా